నీ చుట్టూ ఉన్నటువంటి ధనవంతుడు ఓటు వేయించలేడు. అయితే గీతే నీకు సాకారంగా 10 లక్షలు 1 కోటి రూపాయలు ఇవ్వగలుగుతాడు. కానీ ఓటేసేటటువంటి వాడు వాడికి తట్టుకోలేని బాధను నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఆరోగ్యశ్రీని దెబ్బతీయడం ద్వారా తట్టుకోలేనటువంటి బాధ. నేను మన వీడియోలు చేసినప్పుడు రోడ్డు మీద మామూలుగా మనం వస్తున్నప్పుడు కనబడ్డటువంటి వాళ్ళు 3-4 మాట్లాడేదే అన్నారు, సార్ ఇన్సూరెన్స్ ఉంది మాకు. ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ అంటున్నారు, యూనివర్సల్ హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ లింకప్ అంటున్నారు. నాకు ఇన్సూరెన్స్ ఉంది, దాదాపు 7-8 ఏళ్ల నుంచి కడతాను. కరెక్ట్గా టైంకి వచ్చాక నా డయాగ్నోసిస్కి డబ్బులు లేదట, ఇది వర్తించదట, నా జాయినింగ్కి వర్తించదంట, నాకు స్టార్టింగ్ ఫీజు వర్తించదంట, ఇది కన్సల్టేషన్ ఫీజు, కేవలం ఆ ఆపరేషన్కి అయిన ఖర్చు మాత్రమే వరిస్తాడంటున్నాడు అనేది ఒకళ్ళకేమో ఆపరేషన్ తర్వాత బెడ్కి ఇంత అన్నారండి, మిగతా ఫుడ్ గిడ్డు ఇది లేదండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏంటి, అసలు ఇంకేమీ లేదు, వెళ్ళి కూర్చుంటున్నాడు, ఆపరేట్ చేయించుకుంటున్నాడు, పడుకుంటున్నాడు. కన్సల్టేషన్ దగ్గర నుంచి డిశ్చార్జ్ దాకా. జగన్ అయితే డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్ళి అతను లేసే రోజు దాకా ఆరోగ్య ఆసరా అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చాడు ఇంటికి పోయాడు. రాజశేఖర రెడ్డి టైంలో 500 రూపాయలు చేతికి ఇచ్చి పంపించేవాడు ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు. జగన్ వచ్చాక ఈ సిస్టమ్ పెట్టాడు ఆసరా అని చెప్పేసి. అంత చేసుకొచ్చినప్పుడు నువ్వు అదంతా తీసి పడేసి లేదు అవసరం లేదు యూనివర్సల్ హెల్త్ కార్డు పడేస్తే ఇన్సూరెన్స్. వెరీ సింపుల్ లాజిక్. యూనివర్సల్ హెల్త్ కార్డు 5 లక్షల మందికి ఇచ్చావు, 5 లక్షల మందికి తలా 1000 రూపాయలు అనుకుందాం, 500 కోట్లు అవుతుంది కదా నీకు. ఇది 300 కోట్లే కదా.